ఈ వీడియో ప్లే చేసినప్పుడు ఫస్ట్‌లో కొంత బిట్ చూస్తుంటే మీకు ఎక్కడో ఒక చోట కాలుతుంది కదా! కొంచెం కాలడం కాదు, బాగానే కాలుతున్నట్టుంటది. ఈ ఛానల్ 'ద ఎండ్' అని ఎందుకు చెప్పానంటే, నాకు అలాగే కాలింది కాబట్టే చెప్పాను. ఏందిరా వీడు ఇలాగ మాట్లాడుతున్నారని చెప్పి మీరనుకోవచ్చు. యెస్. నిజం ఇలాగే ఉంటది. ఎందువల్లంటే ప్రతిసారి ప్రతిసారి మీకోసం నాకు నేను మార్చుకుంటున్నాను ప్రతిది గూడా. ఎలా మోల్డ్ అవ్వాలి, మీకు ఎలా కొత్తగా కంటెంట్ ఇవ్వాలి అని చెప్పి నాకు నేను మోల్డ్ చేసుకుంటా ఉంటే, మీకేందంటే ఎలాగుందంటే, వీడు కాకపోతే వేరేవాడు అన్నట్టుంది. ఓకే. నేను కాకపోతే వేరేవాడు. కానీ మీరింతే. 100% చెప్తున్నా. మీరు ఇంతే. మీకు ఎదుగుదల లేదు. మీకు మనోడు అంటే మన చుట్టుపక్కలున్నోడు కన్నా బయటోడిదైతే రుచి అంటాను నేను ఒకే మాట. బయటోడు ఎందుకు ఎదుగుతాడు? మన దగ్గర టాలెంట్ లేక కాదు యూట్యూబుల్లో రాంది. వస్తే ఇక్కడ విలువ లేదు కాబట్టి రావట్లేదు. బయటోళ్ళని చూసి మనం ఎగురుతుంటాం. వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటాం. ఇక్కడ లేకనా? ఇక్కడ తలని మించిన వాళ్ళున్నారు. ఇక్కడ తల దన్నేవాళ్ళున్నారు. కానీ మీ మీద నమ్మకం లేదు. వచ్చినా వాళ్ళకి చిప్పే చేతిలో. ఇంకేముండదు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని వస్తారు కదా! కంటెంట్ అమ్ముకునే వాళ్ళంటే ఇష్టం. మీకెవరంటే ఇష్టం తెలుసా? మాయ మాటలు చెప్పేసి, ఏదో నేర్పిస్తామని చెప్పేసి దొబ్బేసే వాళ్ళైతే ఇష్టం మీకు. ట్రూగా మీకేదో నేర్పించాలి అని చెప్పి వచ్చేవాడు ఎప్పటికీ నచ్చడు. అదే కదా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండిట్లో అంతే. అందువల్లే ఔట్ సైడ్ వాళ్ళు ఎదగుతూ ఉంటారు. మనం వాళ్ళని చూసుకొనేసి సంకలు గుద్దుకుంటూ ఉంటాం. ఆదిపురుష సినిమాలో రాముడి గెటప్‌ని ఎలా చూపించారో అది ఎలా కాంట్రోవర్సీ అయిందో తెలిసిందే. కానీ ఆ రాముడిని మన రాముడిగా చూడాలి అనుకునే వాళ్ళ కోసం ఒక పోస్ట్ పెట్టాను. ఆ ట్యుటోరియల్ కావాలి అనుకుంటే నాకు ఒక 20 కామెంట్స్ పెట్టమని. వాహ్! ఏం పెట్టారు స్వామి. అసలు చదవలేకపోయా నేను. ఓహ్! ఎల్లలై పారింది కామెంట్ బాక్స్. నాకు రాక నేను ట్యుటోరియల్ చేస్తున్నానా? మీరు నేర్చుకోవాలని చెప్పి నేను చేస్తున్నానా? 800+ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్‌కి 20 కామెంట్స్ రావడానికి అతి గతి లేదు. అటువంటి ఛానల్‌ని రన్ చేస్తున్నోడిని నేను ఒక మెంటర్‌ని. ఇంక మీరు ఇంక చెప్పబడలేదు, అర్థం చేసుకోండి. ఏ విధంగానైనా అర్థం చేసుకోండి. ప్రాబ్లమే లేదు. నా కోసం చేస్తున్న ట్యుటోరియల్ అది. లేదంటే నేను నేర్చుకునేసి మీకేదో చేస్తున్నానా? మీకు నేర్పించాలనే ఒక సదుద్దేశంతో మీకోసం నేను ఇక్కడ స్పెండ్ చేసే టైము నా వర్క్ మీదో గానీ, లేదా ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టుకునేసి 3 మంత్స్‌కి 35,000 దాకా చార్జ్ చేస్తున్నారు గ్రాఫిక్స్ డిజైనింగ్‌సి. ఎఫర్ట్ చేయలేనోళ్ళ కోసం వాళ్ళకంటూ ఒక కెరీర్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేస్తే, నువ్వేంద్రా మాకు కెరీర్ ఇచ్చేది గొట్టంగా? నిన్నే మేము కావాలంటే వాడుకొని వదిలేస్తాం రా అంటున్నారు. నిజంగా ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఎవరికైనా చెప్తున్నామంటే దానికైతే విలువ ఉండదు. డబ్బులు దొబ్బి చెప్తారు చూడండి, వాడికైతే అయ్యా గురువు, అమ్మా గురువు, మీరే మాకు దైవం అంటారు. కర్మరా నాయనా! ఏం నేర్చుకుంటారో మీరు, ఏం నేర్పిస్తారో తెలీదు. ఇప్పుడు ఈ వీడియోకైతే కామెంట్స్ ఓ అని పెడతారు. ఏమంటే నిజాలు మాట్లాడుతున్నాను కదా! మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డెవలప్‌మెంట్ కన్నా తొత్తులెక్కువ. వాస్తవంగా చెప్పాలంటే. ఇక్కడ మంచి నేర్పిచ్చేవాడి కన్నా మాయ మాటలు చెప్పుకొని, హల్వా తినిపిచ్చి, ఐస్ క్రీమ్ పెట్టి మాట్లాడతాడే, వాడి పబ్బం గడుపుకుంటాడే,
వాడే కరెక్ట్ మీకు. అందుకే ద ఎండ్ అని పెట్టేశాను. హ్యాపీగా ఇన్‌స్టిట్యూట్ ఓపెన్ చేసుకున్నాననుకో, నాకు 3 నెలలకు ఒక 30 నెలకు 10,000 రూపాయల లెక్కన నాకొస్తది. మీరు యూట్యూబ్ ఛానెల్‌లో మీరు ఒక ఎంత చేసినా గానీ, ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ కాదు గానీ, మన తెలుగు గ్రాఫిక్స్ డిజైనింగ్ ఛానల్స్ ఎన్నున్నాయో మొత్తం సెర్చ్ చేయండి మీరు. ఈ ఛానెల్‌లో ఉన్నంత కంటెంట్ ఏ ఛానెల్‌లో ఉందో మీరు చెప్పండి నాకు. ఉండదు గూడా. ఎందుకంటే, నాకు నేను అప్‌డేట్ అవుతూ నేను మీకిస్తున్నాను. ఎవడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడాడ. రీసెంట్‌గా ప్రసాద్ టెక్ ఛానెల్‌లో అజయ్ అనే అతను బయటికొచ్చేసిన తర్వాత ద ఎక్స్‌ప్లోరల్ గాయ్ అని చెప్పేసి ఛానెల్ ఓపెన్ చేశాడు. ప్రీమియర్ ప్రో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పాడు. అతను ఆ ఛానెల్‌లో చూశారు కాబట్టి గుద్దుడు సబ్స్క్రైబర్స్. మీకు ఈ టాలెంట్ ఉందా? మాకు ఆ టాలెంట్ ఉందా? ఈ టాలెంట్ ఉందా? అని చెప్పేసి 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా కూడా ట్యుటోరియల్ అప్లోడ్ చేయలేదు. అలాంటోళ్ళు మీకు పర్ఫెక్ట్. సరే అతను అప్లోడ్ చేశాడు. ఫస్ట్ వీడియో అయితే ఎల్లకొల్లలయింది వ్యూవర్స్ రీచ్. సెకండ్ వీడియోతో రీచింగ్ లేదు. అతనికి అర్థమైపోయింది, వీళ్ళని కానీ నమ్ముకుంటే నా చేతిలో బొచ్చారా అని చెప్పి. దానికి ఏం చేశాడు, ఈ ట్యుటోరియల్స్ మొత్తం ఇంకో ఛానల్లోకి షిఫ్ట్ అయ్యాను, అక్కడికి వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు చూడండి అని చెప్పి. ఇది ఏడ దొబ్బద్దో అని. మీకు ఇలాంటి వాళ్ళు అయితే పర్ఫెక్ట్. మీరు రీచ్ వచ్చినా రాకపోయినా నేర్చుకునే వాళ్ళు 10 మంది ఉన్నా చాలు అని చెప్పేసి నేను చేస్తున్నాను కదా, అందుకని నా దాంతో నేను కొట్టుకోవాలి అంతే. నెక్స్ట్ మీకు తీసుకురావాలనుకున్న ట్యుటోరియల్స్ రీసెంట్గా మనకి ఆదిపుష్ తర్వాత ప్రభాస్ మూవీ సాలార్ పోస్టర్ డిజైన్ చాలా ట్రెండీ అవిగా ఉంటాయి. వాటిని మనం ఎలా చేయొచ్చు అని చెప్పేసి దాని మీద ట్యుటోరియల్ తెద్దాం అనుకున్నాను. అండ్ డిజైనింగ్ కంటెస్ట్ పెట్టి దాంట్లో పార్టిసిపేట్ చేసిన డిజైనర్స్కి వాళ్ళు చేసి పంపించిన డిజైనింగ్స్ని ఏది బెస్ట్గా ఉంటే వాళ్ళకి ఎటువంటి గివ్అవేలుగా వాళ్ళు డిజైనింగ్ చేసినందుకు వాళ్ళకి ప్రొవైడ్ చేద్దాం. ఒక మౌస్ కాస్ట్ వచ్చేసి 2,500 రూపాయలు అని చెప్పి ఎన్నో కొత్తగా తీసుకొని వద్దాం. మనం తక్కువ కాదు, బయటోళ్ళ కన్నా హిందీ ఛానల్స్ కన్నా మనం తక్కువ కాదు, ఇక్కడ కూడా టాలెంట్ ఉంది అని చెప్పి నేను చూపిద్దాం అనుకుంటే, నువ్వేంద్ర గొట్టంగా నాకు చూపించేది టాలెంట్ అన్నట్టు ఉంది పరిస్థితి. ఒక 20 కామెంట్స్ పెట్టడానికి మీకు అతిగతి లేదా? ఆ ట్యుటోరియల్ వస్తే నాకేమైనా ఆదాయమా? మీకే కదా ఆదాయం. లేదు, మీకు అవసరమైంది అడుగుతారు. మాకేదైనా అవసరం ఉండి అడిగితే నో రెస్పాన్స్. నేను అడిగింది కూడా నా కోసం కాదు, మీకోసమే. అసలు కావాలో వద్దో ఏదో ఒక మాట. మీరు చూస్తున్నారు వీడియోస్, మీ వల్ల నాకేమైనా సంపాదించేస్తున్నానా? మీకు గివ్అవేలు ఇవ్వడానికి మౌసులు గీసులు నేనేమైనా ఇక్కడి నుంచి నేను రెవెన్యూ వస్తుందా? తొక్క వచ్చినా కానీ నాకు మీకు ఎంత వస్తుందో తెలుసా? ఈ గ్రాఫిక్స్ డిజైనింగ్ ఛానల్స్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారో తెలుసా? అంటే 10,000 మంది కూడా రారు. ఆ 10,000 మంది కోసం ఇంకెందుకులేండి. వచ్చినా కానీ మీరు చూసే వ్యూస్కి ఎలా ఉంటుందో తెలుసా? మీ వ్యూస్ చూడండి, ఆడియన్స్ రియాక్షన్ చూడండి ఎలా ఉందో ప్రతి ఒక్క వీడియోకి. నా దాంట్లో తొక్క ఏమీ లేదాడ, సగం కూడా చూడరు మీరు చూసే వీడియో. ఎవరికి వాళ్ళు పోటుగాళ్ళు అయినప్పుడు ఏం చూస్తారు? చూడరు. ఈ విధంగా ఆడియన్స్ రియాక్షన్ ఉన్నా కానీ నేను ఎందుకు చేస్తున్నాను? నాకు రీచ్ లేదు. ఈరోజు కాకపోతే రేపలే దానిదేముంది. ఒకవేళ నాకు రీచ్ వచ్చినా కానీ మీరు చూసే వ్యూస్కి వచ్చేది, యూట్యూబ్ ఛానల్స్ గురించి సర్వే చేసే వాళ్ళ దగ్గర పోయి చూడండి, 15,000 వ్యూస్కి 550 రూపాయలు. మీ వల్ల
ఒక వీడియోకి 15,000 వ్యూస్ నాకు వస్తే అబ్బా ₹550 సంపాదిస్తాను నేను. అబ్బబ్బబ్బబ్బా! నా ఫ్యామిలీ, పక్కింటి ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ అందరూ ఆ రోజు రాజ్యం ఏలొచ్చు. రెస్టారెంట్‌కెళ్ళి దావత్ బిర్యానీ తినొచ్చు. అవును గదా! కొంచెమైనా సెన్స్ ఉండాలండి. మన కోసం ఒక ఛానల్ ఉంది అనుకున్నప్పుడు, ఆ ఛానల్ కోసం మనం ఏదో ఒకటి మన చేతనైంది మనం చెయ్యాలి. మనకు ఉపయోగపడుతుంటే ఆ ఛానల్ చెయ్యాలి. అది సబ్స్క్రైబ్ పరంగానో, లేకపోతే కామెంట్ పరంగానో ఏదో ఒకటి. మీ కామెంట్స్, మీ లైక్సే కదా నాకు సపోర్ట్. మీరు లైక్ చేస్తేనే కదా ఇంకొకరికి పాస్ అవుద్ది వీడియో. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు మోటివేషన్ వస్తది. ఆపొద్దు, ఎందుకు సార్ ఆపుతున్నారు? ఇంకా ఇంకా 2, 3 కామెంట్స్ వచ్చాయి ఆపుతున్నానంటే. నేనెవ్వరిని తక్కువ చేయట్లేదు. ఇక్కడ మన నేటివిటీకున్న ఒక బుద్ధి అనేది చెప్తున్నా అంతే. మిమ్మల్ని నేను ఎవ్వరిని ఏమనటం లేదు. తప్పుగా అనుకోబాకండి. ఏమంటే నిజాలు చెప్పడం మాత్రం అలవాటు నాకు. క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్‌గానే ఉంటాను. క్లాస్ పీకేటప్పుడు కూడా మాస్‌గానే ఉంటాను. నాకు తెలిసింది ఇదే. పని నేర్పించేవాడికి దండించే అధికారం గూడా ఉంది. ఆ అధికారంతోనే చెప్తున్నా. నేర్చుకునే వాళ్ళకి, చూసే వాళ్ళకైతే కాదు. మీరు చూస్తే చూడండి, లేదంటే వెళ్ళిపోండి. అవసరం లేదు. ద ఎండ్ అన్నాక నాకేముందిట. ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ ఛానెల్‌లో ఉన్న కంటెంట్, గ్రాఫిక్స్ డిజైనింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్స్‌లో ఎక్కడైనా ఉందో నాకు చూపిండి. సగం మీసం కొట్టుకునేసి నేను మీకు వీడియోలో కనిపిస్తాను. ఫస్ట్ తెలుగులో ఫోటోషాప్‌లో జనరేటివ్ ఫిల్ అప్డేట్ ఇచ్చింది క్రియేటివ్ స్పేస్ ఛానల్. ఫైర్‌ఫ్లై అప్డేట్ ఇచ్చింది క్రియేటివ్ స్పేస్ ఛానల్. ప్రతి అప్డేట్‌ని మీ ముందుకు తీసుకొనొస్తుంటే మీలో ఏ చలనం లేకపోతే నేను సన్యాసం తీసుకొనున్నానా? మీరు సన్యాసం తీసుకొనున్నారా? చలనం లేకుండా ఉండడానికి. ఏమయ్యా మీరా? ఇంకా వద్దు. దీన్ని వదిలి నేను హ్యాపీగా ఇన్‌స్టిట్యూట్ రన్ చేసుకున్నా చాలు కదయ్యా! ఇంకా ఎన్నో చెప్పాలనుంది. ఈ వీడియోలో చెప్పుకోవాలంటే సాలదు గానీ ఓకే. లీవ్ ఇట్. ఇంకా ఏమైనా కొంచెం నెమ్మదిగా మాట్లాడదాం. ఎందుకు అనవసరంగా నేను బీపీ తెచ్చుకోవడం, నాకేదో అవ్వడం, మళ్ళీ ఇవన్నీ తొక్కలో తోల్లో ఎందుకు గానీ కూల్. ఏమనుకోబాకండి. నిజాలు మాట్లాడాను కదా! మీరేమనుకోబాకండి. ఓకేనా? ఉంటాను. ద ఎండ్. ద క్రియేటివ్ స్పేస్. బాయ్. టాటా. సీ యూ. ఖతం.